పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అట్లానే పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు ఈరోజు మాచర్ల కోర్టులో సరెండర్ అయ్యే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా వెళ్ళకూడదని చెప్పి పోలీసు వారు 164 నోటీస్ ఇప్పుడే సర్వ్ చేయడం జరిగింది. రాత్రి నుంచి పోలీసులు మా ఇంటి చుట్టూ రాత్రి కింద ఎస్ఐలు 4 కానిస్టేబుల్ని పోలీసు కాపలా పెట్టడం జరిగింది. ఈరోజు ఉదయం ఇప్పుడే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏమిటి రాష్ట్రంలో ఇంత దారుణంగా ఈరోజు రెడ్ బుక్ పరిపాలన సాగుతూ ఉందంటే చాలా అసహ్యంగా ఉంది. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో మా నాయకుడు, మా అధ్యక్షుడు ఆయన పరామర్శించడానికి వెళ్ళకూడదని చెప్పి ఈరోజు జిల్లా అంతా, పల్నాడు జిల్లా అంతా కూడా పోలీసు వలయంలో ఈరోజు నిర్బంధం చేసే కార్యక్రమం చేశారు. దాదాపు 20 నుంచి 25 చెక్ పోస్టులు పెట్టడం మాచర్ల వెళ్ళే రూట్లో, ప్లస్ మాచర్ల గురజాల్లో 144 సెక్షన్ విధించడం, 30 యాక్ట్ అమల్లో పెట్టడం. ఇవన్నీ చూస్తే ఎక్కడున్నాం మనం ఏమన్నా ఈరోజు నియంత్రణ పరిపాలనలో ఈరోజు ఉన్నామా, లేకపోతే ఏమన్నా ఎమర్జెన్సీ ఏమన్నా ఉందా ఈ రాష్ట్రంలో, ఈ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఏం తప్పు చేసాం? మా మనిషిని మేము పరామర్శించుకోవడానికి వెళ్ళకూడదా కష్టంలో ఉన్నప్పుడు? ఏమిటి ఇంత అన్యాయం ఏంటి? ఆయన తప్పు చేయకుండా ఆయన్ని తప్పుడు కేసులో ఇరికించారనేది వాస్తవం, మీరు ఎన్ని చెప్పినా. ఎందుకంటే మీ ఎస్పీ గారు ఆ రోజు వెళ్ళి స్పాట్కి వెళ్ళి చెప్పడం జరిగింది. ఈరోజు తప్పుడు కేసులో ఇరికించి మళ్ళీ అరెస్ట్కి సుప్రీంకోర్టు సరే న్యాయస్థానానికి చట్టాన్ని అంటే మాకు గౌరవం ఉంది, గౌరవం ఇచ్చి మేము లొంగిపోవాలని ఈరోజు భావిస్తూ వాళ్ళిద్దరూ కూడా ఈరోజు లొంగిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది, కోర్టులో లొంగిపోవడానికి. అయినా సరే పరామర్శించడానికి వెళ్ళకూడదా? ఏమిటి నిర్బంధం? ఇంత దారుణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన సాగుతున్నది. ఇదే నిదర్శనం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వారిని కూడా మేము ఇదే ఒకటే చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో మీ అందరికీ కూడా జరగాల్సింది జరుగుతుంది, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలాంటి నిర్బంధాలు ప్రజాస్వామ్యంలో ఏమీ చేయలేవు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పరిస్థితిలో ఉండాలి పోలీసు వాళ్ళు. ఇలాంటి నిర్బంధాలు విధించి, ఆంక్షలు విధించి మమ్మల్ని కట్టడి చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఈరోజు విధంగా తెలియజేస్తాం.